యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరలు ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవతెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన ఒక గొప్ప వార్త ఉందండి. ప్రస్థానం అంటూ, అంటే ప్రయాణం అన్నట్టు. ఈ జర్నీకి సంబంధించిన బ్యానర్ మీద సంపాదకీయం ఉన్నది. ఈ సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చూద్దాం. దాని ముందుగా స్వేచ్ఛకు శత్రువులు రెండు, ఒకటి అజ్ఞానం, రెండు అంధవిశ్వాసం. వినండి, స్వేచ్ఛకట శత్రువులు రెండు ఉన్నాయట. ఒకటి అజ్ఞానం, రెండు అంధవిశ్వాసం. అయ్యో అయ్యో అయ్యో, అమ్మో అమ్మో అమ్మో. ఈ అమ్మ ఉదయం నుండి సాయంత్రం వరకు మంచిగా సూర్యుడు వచ్చి పొద్దున లేలేత కిరణాలతో సూర్యుడు వచ్చి మధ్యాహ్నం చంద్రనిప్పులు గక్కుతూ సాయంత్రం పూట చల్లదానాన్ని ఇస్తూ కొండల మధ్య గుట్టల మధ్య మాయమైపోతుంది. కదిలితే కోటి ముళ్ళట. శ్రీ విజయలక్ష్మి ఆ నరావతారంలో ఉంటది ఈ మాట. కదిలితే కోటి ముళ్ళట. ఆది మానవుడికి ఎటు కదులుతాడు. పెద్ద పెద్ద రాకాసి మృగాలు మింగడానికి. ఇప్పుడే ఆనకొండలు, ఇప్పుడే అడిపోతే పైతాన్లు, కొండశిలలు, పెద్ద పెద్ద ఆఫ్రికన్ సింహాలు ఇట్లాంటివి ఉండే. ఇంకప్పుడు అంతరించిపోయిన జీవజాతులు చాలా ఉండే. మానవుడు బ్రతకడం అనేది చాలా కష్టం. 30 సంవత్సరాలు బతకడమే కష్టం. ఇక రాత్రి అయితే ఏ జంతువు వచ్చి ఎత్తుకపోతుందో, ఏ గుంపు వచ్చి నరకపోతారో, ఆడోళ్ళని బానిసలు తీసుకుపోతారు. ఇట్లాంటి కష్టకాలం ఉండే. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? దేవుడు, మా దేవుడు సూర్యుడు అనుకున్నారండి. చీకటి వచ్చేవారికి ఇంత అగాధం. తెల్లారితే కథం. క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు పరలోక బంధం ఉన్న మా తండ్రి, అయ్యా దేవుడా యేసయ్య, నిన్నటి వరకు మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు తిరిగి నీ నామాన మేము బ్రతికి బట్టగట్టి నేను స్తుతించే యోగ్యము భాగ్యం కలిగించినందుకు వేల వేల వందనాలు తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటాం. హిందువులు అట్లనే చేస్తారు, క్రైస్తవులు అట్లనే చేస్తారు, ముస్లింలు అట్లనే చేస్తారు. అంటే ఇప్పుడు మనం దేవుడి మీద ఎట్లయితే భారం వేసుకొని ఉంటున్నామో, సూర్యుడి మీద కూడా అట్లనే భారం వేసుకొని ఉన్నది మానవ జాతి. సకల ప్రాణ కోటి సూర్యుడి కోసం ఎదురు చూసింది అన్నట్టు. అంటే సూర్యుడు ఎందుకు వస్తాడు, ఎందుకు పోతుందో అర్థం కాలే. అదే జ్ఞానం. దీనికి తోడు మనోళ్ళు వచ్చిండ్రు, ఇరానోళ్ళు. ఇరాన్ అనే పార్షియన్ భాషను మనం ఇరాన్ అంటే ఆర్యులు అన్నట్టు. ఆర్యులు బతకడానికి భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ అమ్మ కర్రోళ్ళారా, బట్టతలకాయలారా, పొట్టున్నోళ్ళారా, వెనక బుట్ట ఉన్నోళ్ళారా, అరే కర్రోళ్ళారా, మేము చూడరా తెల్లగా ఉన్నాం, సూర్యుడు దగదగ ఎట్లా మెరుస్తాడో, చంద్రుడు ఎట్లా దగదగ మెరుస్తాడో మేము కూడా అట్లే. మిమ్మల్ని ఓడించింది మీ రాజ్యాన్ని తీసుకోవడానికే, మిమ్మల్ని పరిపాలించడానికి. దేవుడి వంశం రా మాది, సూర్యవంశం రా, పాండవులు సూర్యవంశము అని మనం చదువుతాం కదా. ఆర్యులు అట్లా మన చెవుల పూలు పెట్టింది అన్నట్టు. ఓహో అని మనం నమ్మిన తర్వాత మేము దేవుళ్ళం, ఈ పరిపాలించే హక్కు మేము శ్రేష్టమైన మానవ జాతి, బ్రహ్మదేవుడి తలకాయలను పుట్టిన మేము శ్రేష్టమైన జాతి, మేము బలవంతులం, బగ్గదిన్న ఆవులని గొర్రెలని తిన్నోళ్ళం, మేము క్షత్రియులం, బ్రహ్మదేవుడికి భుజాలను పుట్టిన పరిపాలించే హక్కు మాకే ఉంటుంది. అరే మీకు సంబంధించిన సంపద గింపదంతా ఆర్యవైశ్యులమైన మాకే, కోంట్లకే మాకుంటది. మిగతా శూద్రులు, బహుజనులు, మాదిగలు, కొయ్యలు, ఎరకలోలు, వీళ్ళంతా ఆ డక్కులోలు గిక్కలంతా ఊరవుతాలు ఉండాల. మీరు బానిసగిరిగా బతకాలరా బిడ్డ. మీకు భూమి హక్కు ఉండదు, ఆస్తి హక్కు ఉండదు. మీరు మాకు బాంచగిరి చేయాలా, కట్టు బానిసల్లాగా ఉండాలా. ఉంటేనే వచ్చే జన్మలో మీరు కుక్కల్లాగా నక్కలాగా పుడతారు. ఇది మీ కర్మ సిద్ధాంతం అని మన చెవులో పెట్టిండ్రు.
అంటే ఈ అంధవిశ్వాసాలతోటి మనం స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటి? నువ్వు చేసే పనిలో, ఉదయం నుండి సాయంత్రం చేసే పనిలో, అది కర్షకుడు అయినా, కార్మికుడు అయినా, రైతన్నవైనా, శ్రామికుడు అయినా, నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే ఆ కష్టంలో నా వాట ఎంత, నా శ్రమ విలువ ఎంత, నా జీతం ఎంత అని నిగ్గదీసి అడిగి కడిగి తీసుకునే హక్కు ఏదైతున్నదో, అడిగే స్వేచ్ఛ ఏదైతున్నదో అది స్వేచ్ఛకి డెఫినేషన్. అది మార్క్సిస్ట్ సైంటిఫిక్ దృక్పథంలో చెప్పాలంటే. కనుక ఈ స్వేచ్ఛకు మనకు అడ్డు లేకుండా అజ్ఞానంతో దేవుళ్ళు దయ్యాల మీద మనం కొట్టుకోబోతున్నాం. నెంబర్ 1, మన కార్మికుల హక్కుల కోసం, శ్రామికుల హక్కుల కోసం, రైతన్నల హక్కుల కోసం మన కర్మ, మన బతుకింతే అనేది అజ్ఞాన విశ్వాసంతో ఉన్నది. దీన్ని చీల్చి చెందడానికి కార్మిక వర్గ చైతన్యంతో కార్మికుడు మార్క్స్ మానేడు ఒక మాట్లాడాడు. ఈ జగత్తు మొత్తం, ఈ లోకం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం కార్మికుడే రక్తపు చెమట చుక్కతోటి నిర్మించబడ్డదంటారు. కార్మికులేరా ఏకంగా పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ ప్రపంచం వర్గ పోరాటాల చరిత్ర, దేశ చరిత్ర చూసిన నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పర్యనత్వం రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికినా దొరకదంటాడు. కనుక పోరాటాలతోటే మానవజాతి అభివృద్ధి చెంది మీరు కూడా పోరాటాలు చేయమంటారు. నీకేం లేదు, భూమి లేదు, ఫ్యాక్టరీలు ఏం లేదు, నీ చేతిలో హక్కు ఉన్నాయి, నడువు అంటాడు. 177 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న ఆ పిలుపునందుకున్న యావత్ ప్రపంచ కార్మిక వర్గం, భారతదేశంలో కార్మిక వర్గ ప్రస్థానం గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేద్దామండి, విశ్లేషిద్దామండి. ఈ విశ్లేషణలో మనకు అంధవిశ్వాసాలు శత్రువులు, అజ్ఞానం శత్రువులు, వీటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ముళ్ళు రాళ్ళు అవంతరాలు ఎన్ని ఉన్నా ముందు దారి మాది అంటే 5-6 దశాబ్దాలు అదే వాడి అదే వేడి సేటుది పైరముగా అమగలవా, అదొక ఉధృతి. ముళ్ళు రాళ్ళు అవంతరాలు ఎన్ని ఉన్నా ముందు దారి మాది అంటే 5-6 దశాబ్దాలు అదే వాడి అదే వేడి సేటుది పైన మనగలమా, ఇదొక ఉధృతి, అదొక ప్రవాహం, దాని యొక్క ప్రస్థానం. భారత కార్మికోద్యమ జాతీయోద్యమంలో పెనవేసుకొని పెరిగింది. అది జాతీయోద్యమంలో అంతర్భాగం. ఇతర అనేక మంది నేతలతో కలిసి BTR రామ్మూర్తి, జ్యోతిబాస్ వంటి వారు నిర్మించిన కార్మికోద్యానికి కుక్కమూతి పిందెలు 1960 దశకం మధ్య నుంచే కాయడం మొదలు పెట్టినాయి. 2 స్తంభాల సిద్ధాంతం నాటి అధికార విధానమైంది. కన్నీరు లేకుండా హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ వితౌట్ టియర్స్ ను జాతి ప్రయోజనాల రీతి అంగీకరించారు. నాటి నాయకులు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కు పచ్చజెండా ఊపారు. యూనియన్ కమిటీలో, జనరల్ బాడీలో ఏ చర్చ లేకుండా వర్క్స్ లోడ్స్ వేతనాలను ఒప్పేసుకునేవారు కొందరు. వీటిని ప్రశ్నిస్తే బహిష్కరణలు ప్రతిఘటించే వర్గ చైతన్యంతో నిలిచిన యూనియన్లకు పోటీగా పుట్టగొడుగులు దేశమంతా మొలిపించారు. నాయకత్వానికి వర్గ సంకరణ ఉంటుంది. ఈ చీడకు పురుగు మందులు పనిచేయలేదు. వర్గ పోరాట సిద్ధాంతమే ఆధారంగా నిలబడగలిగే వారితో నూతన సంఘ ఆవిర్భావమే ఆనాటి ఆవశ్యకత. చేటు పుట్టుక నేపథ్యం ఇది. ఏమైనా అర్థమైందా? ఏం లేదండి, గజిబిజి గజాలు ఏం కాదు, తెలుసు, సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. మార్క్స్ మానేడు 177 సంవత్సరాల క్రితం కార్మిక వర్గాన్ని, ప్రపంచ కార్మిక వర్గ సంఘటనని నిర్మించి పిలిపించి వాటి నిర్మాణ దశగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరినీ పోరాట కర్తోన్ముఖులుగా గావించిన దాని తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అది సోవియట్ సోషలిస్ట్ దశలో లెనిన్ మహాశయుడు విప్లవం తీసుకొచ్చిన తర్వాత దాని ప్రభావంతో స్వాతంత్ర సంగ్రామం భారతదేశంలో జరుగుతున్నప్పుడు భారతదేశంలో కూడా కార్మికోద్యమం అనేది ప్రారంభమైందండి. స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అంతర్భాగంగా కార్మిక ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఏందట, స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కార్మికోద్యమం ఏందట, కార్మికుల కోసమే. నెహ్రూ గారు కార్మికులు కామ్రేడ్స్ అనేటోడు. కామ్రేడ్స్ అనేటోళ్ళు. నెహ్రూ గారు స్టాలిన్ గారి దగ్గర పోయేది, రష్యా దగ్గర పోయేది, పంచవర్ష ప్రణాళిక
రష్యాను చూసి నెహ్రూ గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. ఇందిరాగాంధీ కాలం వరకు సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అంటే భూములు, పరిశ్రమలు, కార్ఖానాలు జాతీయ పరం చేయడము, వ్యక్తిగత ఆస్తి నుండి గుంజుకొని ప్రభుత్వ పరం ప్రజల పరం చేయడం అన్నట్టు. భారతదేశంలో బ్యాంకులు, ఎల్ఐసీలు, రైల్వేలు, బొగ్గుగన్లు, బ్యాంకులు ఇత్యాది అన్ని నెహ్రూ గారి కాలం నుండి ఇందిరాగాంధీ కాలం వరకు జాతీయకరణ చేయబడుతుంది. ఇంకేం కాదు, ఇది సోషలిజమే కదా. ఇది సోషలిజమే కదా. కామ్రేడ్స్ అంటుంది కదా. కాంగ్రెస్ రష్యా సహకారంతో అభివృద్ధి చెందుతుంది కదా, శాస్త్ర సాంకేతికంగా, అంతరిక్ష రంగంలో, భూగర్భ రంగంలో, ప్రతి రంగంలో అడుగడుగున్న సోషలిస్ట్ రష్యాతోనే, సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీతోనే చెత్త పట్టలు వేసుకొని పోతుంది కదా. అభ్యుదయవాది కదా నెహ్రూ అనేది. చంద్రరాజరావు డాంగేనే మహానులు కమ్యూనిస్టు పార్టీలో వీళ్ళొక సెక్షన్ అండి. వీళ్ళు ఇట్లా అంటా ఉన్నారు, కార్మిక వర్గ చైతన్యం కాదు ఆయన, కార్మిక సమాజ నిర్మాణం ఇది కాదు తండ్రి, విప్లవ మనుగడకు పోయే పద్ధతులు ఇవి కాదు నాయన, ఇది ఈ విప్లవ పంద కాదు తండ్రి అని సుందరయ్య గారు, ఈఎంఎస్ నముద్రిపాది గారు, జ్యోతిబాసు గారు, బిటి రణదేవ్ గారు, రామూర్తి గారు, మాకినేని బసవపున్నయ్య గారు, ఇట్లా పెద్ద పెద్దలంతా, హర్కిషన్ సుర్జిత్ గారు, ఏకే గోపాలన్, సుశీల గోపాలన్, ఏకే నయనార్, ఇట్లా పెద్ద పెద్దలంతా చెప్తే వీళ్ళకి ఎక్కబోయారికి ఏమైందంటే, లేదండి ఒక్క ముక్కలే చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పరిపాలనకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయొద్దు. మన పార్టీ నిర్మాణం మనం చేసుకుంటూనే ఉండాలా, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం మనం చేసుకుంటూనే ఉండాలా, కేంద్ర ప్రభుత్వానికి మనం అనుకూలంగా కలిసిమెలిసి చేయాలా. ఈ రెండు రకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందండి. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆషామాషిది కాదు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు అనేది ఊహాజనితం కాదు, శాస్త్రీయం. ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి చరిత్రని, వర్గ పోరాటాల చరిత్రని, ప్రపంచ విప్లవాల చరిత్రని, ప్రపంచ కార్మికోద్యమ, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రని మొత్తం అధ్యయనం చేస్తూ, వాటి అనుభవాన్ని గుణపాఠాలుగా తీస్తూ, భారతదేశంలో నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా ఇక్కడ పక్కా సిచ్యువేషన్లకు పక్కా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనుభవాల్ని, మార్క్సిస్ట్ మూల సూత్రాలని అన్వయించుకొని విప్లవ పదంలో పోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న ప్రత్యేకత. ఈ మహానుభావులు పెద్దలు నేను పేర్లు చెప్పిన వాళ్ళంతా, ఉదాహరణ మన పక్కనే ఇండోనేషియా ఉన్నదండి. మన పక్కనే ఇండోనేషియా ఉన్నది ఆసియా ఖండంలో. ప్రపంచంలో 6వ వంతు భూభాగం మనుషులు జనాభా కలిగిన భాగం. వేలాది సంవత్సరాలు జావా మనిషి జీవ పరిణామం క్రమంలో జావా మనిషి అని ఒక దశ ఉంది, ఆదిమ మానవుడు. ఆ దశ నుండి ఇండోనేషియాలో మానవుడు ఉన్నట్లు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ గా 30 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు. పాకిస్తాన్ కంటే పెద్దది, శ్రీలంక కంటే పెద్దది, నేపాల్ కంటే పెద్దది, బంగ్లాదేశ్ కంటే పెద్దది. చాలా శక్తివంతమైన దేశం అది. మనల్ని బ్రిటిషుడు పరిపాలిస్తున్నట్లే 17వ శతాబ్దంలో డచ్ వారు 20వ శతాబ్దం వరకు పరిపాలించారు. మనకు 1947లో స్వాతంత్రం వస్తే, చైనాలో 49లో 1949లో విప్లవం వచ్చినట్లే 1949లో ఇండోనేషియాలో కూడా స్వాతంత్రం వచ్చింది. అక్కడ హిందువులు, అక్కడ ఇస్లామీ ప్రజలు, అక్కడ బౌద్ధులు, వీళ్ళందరూ అక్కడ కలిసిమెలిసి ఉంటారు. మన భారతదేశానికి దానికి చాలా చాలా పోలికలు ఉంటాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కూడా బలంగా ఉన్నదండి. అక్కడ బలంగా ఉండి ఏం చేసిందంటే, సేమ్ ఇట్లనే డాంగే చంద్రరాజరావు గారు లాగా వాళ్ళు ఏమనుకున్నారంటే, చలో మనకు స్వాతంత్రము వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కష్టాలు కడగండ్లన్నీ పాలక పార్టీ తీరుస్తుంది, కమ్యూనిస్టుల్లో మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, కార్మిక వర్గ పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు, మనకు విప్లవం అవసరం లేదు, వీళ్ళతోనే కలిసిపోతే సోషలిజం వస్తుందని నమ్మిందండి. నమ్మిపోయిన తర్వాత మెల్లగా
రా 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 అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ పాలక వర్గ పార్టీ నమ్మించి తలుపులేసి తాళమేసి లైట్లు తీసి ముక్కలు లక్షలాది మంది ప్రజా సంఘాల కార్యకర్తల్ని కమ్యూనిస్ట్ యోధుల్ని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్ని సర్వనాశనం చేసి చంపిపడేసింది. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు కూడా లేకుండా అంతం చేసింది. తస్మాత్ జాగ్రత్త, ఇండోనేషియా అనుభవాలు మనం చూద్దాం అని వీళ్ళంతా చెప్తే వినిపించుకోలేదండి. వినిపించుకోక చూసి సిఐటియు అనే సంఘాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వేరిపోయిన తర్వాత ఏ పార్టీకి సంబంధం లేని సకల జనాల శ్రామిక జనవాళిని ఒక వేదిక మీదకి తీసుకురావడానికి, అన్ని సంఘాలను కలపడానికి, సర్వ సంఘాలను కలిపే ఒక సంఘమే సిఐటి సంఘంగా నిలబెట్టడం వల్ల ఏమైందంటే ఏఐటిస్ అనేది మొదట స్వాతంత్ర సంగ్రామంలో పురుడు పోసుకున్న ఏఐటి సంఘం అనేది ఇప్పుడు నామరూపాలు లేకుండా అక్కడక్కడ మినుక్కు అంటూ కనిపిస్తుంది. ఈ రోజు భారతదేశంలో సిఐటి పిలిపిస్తే యావత్ ప్రజా సంఘాలను కలుపుకొని యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 30 కోట్ల మంది ప్రజానికాన్ని సమ్మెటతోటి విప్లవ శంఖం పూరించే కార్మిక వర్గ చైతన్య పోరాటాల సంఘంగా, విప్లవ సంఘంగా ఈ దేశంలో భవిష్యత్తులో విప్లవ సంఘంగా ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఒక సంఘంగా ఈరోజు నడపబడుతుందంటే, ఆ రోజు నేను చెప్పిన జ్యోతిబాస్ గారి దగ్గర మొదలు పెడితే, బీటీ రణేదేవ్ గారి దగ్గర మొదలు పెడితే కార్మిక నాయకులు ఎవరైతున్నారో వారు సైద్ధాంతిక నిబద్ధతని, భారతదేశ కాలమాన నిర్దిష్ట పరిస్థితుల్ని, మార్క్సిస్ట్ దృక్పథాన్ని అన్వయించి కార్మిక వర్గ నిర్మాణాన్ని నెలకొల్పడానికి తీసుకున్న జాగ్రత్త, వారు నిర్మించిన పోరాటాల ఫలితమే ఈరోజు సిఐటి భారతదేశ కార్మిక వర్గ పోరాటం బ్రతికి బట్టగట్టింది. అదే ఏఐటిసిలో ఉన్న డాంగే చంద్ర రాజేశ్వరరావు గారి మాటలు వినేదైతే ఇండోనేషియాగా ఈరోజు మొత్తం చనిపోనండి. ఇది దీనికి అర్థం. ఆవిర్భావ మహాసభ నాటికే 1759 అనుబంధ యూనియన్లు, 8,04,633 సభ్యత్వం, భారత కార్మిక ఉద్యమాన్ని ఐక్యం చేయడం కోసమే చీలిపోతున్నామన్న జ్యోతిబాస్ మాటలు పాలక వర్గ మీడియా ఎగతాళి చేసింది. నవ్విన చాప చేన నేడు పండింది. చూడండి, ఆవిర్భావ మహాసభ నాటికి 1,759 అనుబంధ యూనియన్లు, 8,04,637 సభ్యత్వము, భారత కార్మికోద్యమాన్ని ఐక్యం చేయడం కోసమే చెల్లిపోతున్నామన్న జ్యోతిబాస్, రెడ్ సల్యూట్ కామ్రేడ్ జ్యోతిబాస్, రెడ్ సల్యూట్ జ్యోతిబాస్ మాటను పాలక వర్గ మీడియా ఎగతాళి చేసింది. నవ్విన నాప చేనే నేడు పండింది. ఇంతింతై వటుడింతై నభోవీతిపైనంతై తోయగ మండలాగ్రమున అల్లంతై అని పోతనమాత్యుడు అన్నట్టు నేడు 4,900 యూనియన్లు 65 లక్షల సభ్యత్వంతో అలరారుతుంది. ఈ పెరుగుదల వెనుక యాజమాన్యాల కక్ష సాధింపు చర్యలకు తోడు గుండాల కత్తిపోట్లు, ప్రాణాలకు చెరువరిని త్యాగాలు ఉన్నాయి. కార్మిక సంఘాలకు ముళ్ళేం గుచ్చుకుంటాయిలే, రాళ్లే అడ్డు పడతాయిలే అనుకోవద్దు. చాలా యాజమాన్యాలు ముళ్ళు గుచ్చుకుంటాయంటే రాజ్యం రాళ్ళే కార్మికోద్యమానికి అడ్డు పడుతుంది. నేటి కార్మిక కోడులు రాజ్యం చేసే దాడే, అది బీజేపీ దాడి అనుకుంటే పొరపాటు. వామపక్షాలు మినహా దాదాపు దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఈ కార్మిక కోళ్లకు ఉంది. ఇక్కడే కార్మికులకు చైతన్యపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆవిర్భావం నుంచి సిఐటి దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కార్మికులు ఐక్యంగా నిలబెట్టుకోగలుగుతున్న పెట్టుబడిదారి నిలవరించగలము. ఈ విషయం కార్మిక వర్గానికి అర్థమైంది. ఫలితంగా 22 అఖిల భారత సమ్మెలు ఐక్యంగా జరిగాయి.
ఈ ఐక్యత గురించి కదా 1970లో జ్యోతిబాస్ చెప్పింది. ప్రారంభ మహాసభలో బీటీఆర్ కార్మిక వర్గ ఐక్యత ట్రేడ్ యూనియన్ల నుంచి ప్రమాదం రాదు, కార్మిక వర్గ చైతన్యంపై 1970లో మితవాద శక్తులు సైద్ధాంతిక దాడి తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. దీన్ని ప్రతిఘటించకుండా కార్మిక వర్గ చైతన్యాన్ని బలంగా నిలబెట్టలేం. అప్పుడే దేశంలోని కార్మిక వర్గాన్ని సజీవంగా ఉంచగలమన్నారు. నేడు ప్రమాదం అనేక వందల రెట్లు పెరిగింది. కులం, మతం, ప్రాంతం, తెగల వారీగా కార్మికులు, ఇతర కష్టజీవులు చీలిపోతున్నారు. 1990లో మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం రామ జన్మభూమి ఉద్యమం సంఘ పరివారకు రాచబాట పడింది. గడిచిన 11 ఏళ్ల బీజేపీ పాలన సమాజాన్ని నిలువున చేస్తున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నది. మనవును అవగాహన చేస్తున్నది. భారత రాజ్యాంగ స్థానంలో మన ధర్మశాస్త్రం ప్రవేశపెట్టడానికి వీలేరుస్తున్నది. ఇప్పటికే మైనార్టీలు 2 తరగతి పౌరుల స్థాయికి దిగజారిపోయింది. ఈ ప్రమాదాన్ని ఎదిరించి ఓడించడం అనేటి కార్మికుల కర్తవ్యము. దీని కొద్దిగా మనం అంతర్జాతీయ పరిస్థితులు అవగాహన చేసుకుని భారత సమకాలీన నిర్దిష్ట పరిస్థితులు అన్వయించుకుని ఒక ముక్కలో చెప్పాలంటే సేమ్ కార్మిక వర్గ చైతన్యాన్ని, కార్మిక వర్గ పోరాటాన్ని, కార్మిక వర్గ సంఘటనని నిలిపే క్రమంలో మార్క్స్ మహనీయుడు, ఎంగిల్స్ మహనీయుడు కూడా తప్పని కష్టాలే ఇవన్నీ. తర్వాత లెనిన్ మహాశయుడు, స్టాలిన్ మహాశయుడు సోవియట్ సోషలిస్ట్ రష్యాలో విప్లవం ముందు, అక్టోబర్ విప్లవం ముందు కార్మిక వర్గ సంఘ నిర్మాణంలో ఇదే కష్టాలు ఎదురుపడ్డాయి. మార్క్సిజం మాట చెప్తుంది కదా, ప్రకృతిలో పదార్థం మారాలంటే అంతర్గత శక్తి చర్య ఉంటుంది, బహిర్గత చర్య ఉంటుందని. మానవ జాతి సమాజ పరిణామ క్రమంలో కూడా అంతర్గత వైరుధ్యం ఉంటుంది, బహిర్గత వైరుధ్యం ఉంటుంది అంటారు. పార్టీ, కార్మిక వర్గ పార్టీ నిర్మాణంలో కూడా అంతర్గత శత్రుత్వాలు ఉంటాయి, బహిర్గత శత్రుత్వాలు ఉంటాయి. అది మార్క్స్, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ నుండి మొదలు పెడితే లెనిన్, స్టాలిన్ వరకు కూడా అవి చవి చూస్తారు. అప్పుడు ఊరుకుంటారా? కార్ల్ మార్క్స్ మానేడు వ్యాసాల మీద వ్యాసాలతో అడిగి కడిగి పడేస్తాడు. పెట్టి బూర్జవా కార్మిక వర్గ పనికిమాల తత్వం ఏదైతుందో సమాజానికి అడ్డుగోడగా, పురోభివృద్ధికి అడ్డు మోకాలు పెట్టే రీతిలో ఏదైతుందో దాన్ని అడిగి కడిగి జనాలు చైతన్యంతో చేస్తూ ఉంటాడు మార్క్స్ మానేడు. పత్రికలలో, వ్యాసాలలో, పుస్తకాలలో. సేమ్ లెనిన్ కూడా అంతే. కార్మిక వర్గ పోరాటాన్ని నిర్మిస్తూ, కార్మిక వర్గ సంఘాన్ని నిర్మిస్తూ, బహిర్గత శత్రువైన జార్ చక్రవర్తి మీద ఒకవైపు పోరాటం చేస్తూ అంతర్గతంగా సోషలిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీ, ఈయన బొల్షివిక్ పార్టీ అయితే మెన్షివిక్ పార్టీ అంటే వాళ్ళు లెఫ్ట్, వీళ్ళు రైట్, అంటే వీళ్ళు చిన్నది, లెనిన్ మహాశయుడిది పెద్దది అన్నట్లు. ఇక్కడ సిపిఎం లాగా. ఉదాహరణకి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆయన కూడా, లెనిన్ మహాశయుడు కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఒకవైపు వ్యాసాలతోటి, పుస్తకాల రచనలతోటి, ఉపన్యాసాలతోటి, జైల్లో ఉన్న, విదేశాలలో ఉన్న, మంచు పర్వతాల మధ్య కూరుకుపోయి ఉన్న కార్మిక వర్గ చైతన్య అంతర్గత శత్రువుల్ని ముట్టడి చేయడంలో లెనిన్ ఏ రోజు కూడా రాజపడని. ఆ వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్న కామ్రేడ్ బిటి రణవే గాని, జ్యోతిబాస్ గాని అన్న మాటలు అవి. ఒకవైపు మన కార్మిక వర్గ పోరాటాన్ని, కార్మిక వర్గ సంఘాన్ని నిర్మిస్తూనే మనకు అడ్డుగా ఈ దేశ పురోభివృద్ధికి, కార్మిక వర్గ చైతన్యాన్ని, కార్మిక వర్గ పోరాటాలకి అడ్డుకున్న రివిజనిస్టు పార్టీల కార్మిక సంఘాలని సైద్ధాంతికంగా వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టాలా, మన సంఘాన్ని నిలబెట్టాలని వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏతుందో దాంట్లో అంతర్భాగంగానే ఈరోజు దేశంలో కార్మిక వర్గాన్ని మొత్తం ఈ రీతిలో, ఈ స్థాయిలో మనం శాసించగలుగుతున్నామంటే అది సిఐటి వెనుక మార్క్సిస్టు కార్మిక వర్గ దృక్పథంతో కూడుకున్న సైద్ధాంతిక అంతర్గత పోరాటాల ఫలితమే. ఇది జరగాలంటే కార్మికులు కోట్లలో కదలాలి. జరగాలంటే కార్మిక సంఘాలకు తమ సొంత ఇల్లుగా పరిగణిస్తున్నారా? అవి నాయకుల భృగాలనే ఉన్నాయా? సాధారణ కార్మికులు నిర్ణయాలు భాగస్వాములు చేస్తున్నది సాధ్యం. సిఐటి ఆర్బీఐ నుంచి నాయకత్వం విషయంలో హెచ్చరిస్తూనే ఉంది. మన రాష్ట్రంలో మెచ్చుకో ఉదాహరణ సిఐటి రాష్ట్ర భవన నిర్మాణంలో అసంఘటిత కార్మికుల నుంచి భారీ పరిశ్రమల కార్మికులు చివరకు
చలిచీమలు పుట్ట పెట్టుకున్న చందాన భారీ మొత్తంలో నిధి ఉండడం, చివరికి మూసేసిన కంపెనీ కార్మికులు సైతం తమ వంతు భాగం ఇవ్వడము ఆ సంఘం వారిలో తల్లలో నాలుకలుగా ఉందని అర్థమవుతుంది. బిటిఆర్ చెప్పినట్లు మనం ఏమిటో మనకు మనమే తెలియజేసుకునే సందర్భం ఇది. చూడండి, మనకు రెండు శత్రువులు మానవ జాతికి, స్వేచ్ఛ స్వాతంత్రాలకి. మనం కష్టపడుతున్న కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అసంఘటిత కార్మిక వర్గం, సంఘటిత కార్మిక వర్గం స్వేచ్ఛగా పోరాడడానికి అడ్డుగోడలుగా ఉన్నా అజ్ఞానం ఏదైతుందో, మత మూఢ విశ్వాసాలు ఏదైతుందో, మన ఉన్మాదం ఏదైతే ఉన్నదో, పెట్టుబడిదారుడి ఆఖరి అస్త్రం మతం. మత ఉన్మాదంతో ఈ దేశంలో మన హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు అయితే హక్కులు తీసి పడేస్తే కార్మిక వర్గాన్ని ఇక్కడ మనం ఫుల్గా దోచుకోవచ్చు. మీరు మాకు బాన్సగిరి చేయండి, మీరు చచ్చిపోయిన తర్వాత మీకు స్వర్గం ఉంటుంది, రంభా ఊరొచ్చి మేనకలతోటి మంచిగా బ్రేక్ డాన్సులు ఆడవచ్చు అని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. కానీ కార్మికులకి కనీస వేతనాలు ఉండకూడదట, సమాన పనికి సమాన వేతనం ఉండకూడదట, ఉద్యోగ భద్రత ఉండదట, పెన్షన్లు ఉండద్దట, స్కూళ్ళు ఉండద్దట, కొట్లాడే హక్కు ఉండకూడదట, వైద్యం చేసే హక్కు, వైద్యం గురించి వాళ్ళు మనకు ఏర్పాట్లు చేసే హక్కు ఉండదట, మన పిల్లలకు విద్యా హక్కు ఉండదట, కార్మిక వర్గానికి ఇండ్లు ఉండే హక్కు లేదట. ఈ హక్కులన్నీ రద్దు చేయడానికి మనోధర్మ శాస్త్రం పెట్టాల. ఎందుకు పెట్టాలా? దేవుడి పేరు మీద. జబలో శ్రీరామ్జీకి జై, జబలో భారత్ మాతాజీకి జై. దేశభక్తుల నినాదం. ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉంటుందో ఆ వర్గ ప్రయోజనం నువ్వు అర్థం చేసుకున్న అన్ని రోజులు నువ్వు మోసపోతూనే ఉంటావు అంటాడు లెనిన్ మహాశయుడు. అర్థమైందా? రామరాజ్యం కాదు, అమెరికర్ మోదాని, అమెరికర్ మోదాని. రామరాజా సనాతన ధర్మ పరిపాలనలో కార్మిక వర్గానికి ఏ హక్కు లేకుండా చేయడమే వాళ్ళ పని. ఈ అజ్ఞానం నుండి మనం బయటపడాలా. నీ మతం నీకు వ్యక్తిగతం, నీ దేవుడు నీ ఇష్టం. నువ్వు ఏ దేవుని ప్రేమించుకో, పూజించుకో. అల్లాని మొక్కుతావా, నమాజ్ చేస్తావా, శ్రీరామచంద్ర ప్రభుని సీతమ్మని ఇళ్ళ వేలుపులుగా పూజిస్తావా, ఆరాధిస్తావా, యేసయ్యని ప్రార్థిస్తూ అల్లా సల్లెల్లా మియా నమాజ్ చేసి ఫాత్యాలు ఇస్తావా, నీ ఇష్టం. అరే నీ కష్టం దగ్గర, నీ కష్టార్జిత దగ్గర, నీ కష్టార్జితం దగ్గర మనకు కులాలు ఎందుకు, మతాలు ఎందుకు భాయ్? వాడు విడదీయడానికే ఉన్నాడు కనుక మనం కలిసిమెలిసి కష్టజీవులం కలిసి ఉండాలనే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారానికి వచ్చిన తర్వాత కొంతమంది భారతదేశంలో ఉన్న బడా బడా వ్యాపారవేత్తల రాజకీయ దోపిడి ముసుకే భారతీయ జనతా పార్టీ. హిందువుల పార్టీ అనే మాట అబద్ధం. 100 కోట్ల హిందువులను బొందబెట్టి 284 కుటుంబాల ప్రయోజనాల కోసం పనిచేసేది ఆదాని మోదీ ప్రభుత్వం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం మాటలే కాదు. లెనిన్ మహాశయుడు అన్నట్లు వర్గ చైతన్యం, ప్రజల వర్గ చైతన్యం అంటే పోరాటాల వర్గ చైతన్యం ఉంటుంది, అసలు సిసలైన వర్గ చైతన్యం ఉంటుంది. ఆ పోరాటాల వర్గ చైతన్యం కామ్రేడ్ పాలాడుగు భాస్కర్ గారి నాయకత్వాన, సేటు నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల మీద పోరాటాలు చేయడం ఫలితంగా, ఆ పోరాటాల ఫలితంగా మూసివేసిన కార్మిక వర్గ పరిశ్రమల్లో ఉన్న కార్మికులు కూడా అది ఆచరణలో ఈరోజు భాగ్యనగరంలో బ్రహ్మాండమైన బిల్డింగ్ ఓపెనింగ్ చేసే శుభ సందర్భం ఉండేది. శత్రువు గురించి భ్రమలేని స్పష్టత, లక్ష్య శుద్ధి ఆ సంఘాన్ని ప్రస్తుతం దశకు చేర్చాయి. ఎప్పటికప్పుడు తన బలహీనతల లోపాలను నిష్కర్షగా ఆత్మ విమర్శగా చేసుకుంటూ పురోగమించే సంఘానికి ఎక్కడ మజిలీ లేవు. దానిది ప్రస్థానమే మహాప్రస్థానం. ఆ మహాప్రస్థానమే పెట్టుబడిదారి సమాజ పతన దిశకు తీసుకొచ్చి బందబెట్టేది, సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేసేది. అందుకొరకే అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. సిఐటి కార్మికులారా,
సంఘటిత కార్మికులారా, అసంఘటిత కార్మికులారా, మనకి మన ప్రేమ మందిరం తాజ్మహల్ లాంటి సేటు మందిరం, మన మందిరం ఈరోజు నిర్మించబడ్డది. రాజ్యాంగాన్ని సృష్టించినప్పుడు అంబేద్కర్ మహానీయుడు పీఠికలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? అందమైన రాజ్యాంగం అనే భవనాన్ని నేను నిర్మించిన మీ అందరినీ దేవతల్లాగా దాంట్లో కూర్చుండే పెట్టుకుందాం అనుకున్నా. ఈలోపు రాక్షసులు వచ్చిండు. ఎవరు? భారతదేశంలో భూస్వాములు, భారతదేశంలో పెట్టుబడిదారులు, భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న విదేశీ సామ్రాజ్యవాదులు దాంట్లో కూర్చున్నారంటారు. వాళ్ళని ఎల్లగొట్టాలంటాడు. ఆ ఎల్లగొట్టే భవనమే, గుడే, మందిరమే, మసీదే ఈరోజు సిఐటు మందిరం. ఈ సిఐటు మందిర ప్రారంభోత్సవ సందర్భంగా వస్తున్న ప్రతి కార్మిక వర్గ నాయకులకు, కార్మిక వర్గ యోధులకు, కార్మిక వర్గ వీరులకి ఆలేటి ఆటం వారు ఆటవే సవినయంగా సగర్వంగా ఎర్రర్రాని వందనాలు, రెడ్ సల్యూట్ చెప్తున్నది. ఇదండి ఈరోజు మా విశ్లేషణ, ఎనాలిసిస్. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.